నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా పరమేశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో శ్రావణ మాసం అంటే శివుడికి ఎంతో ప్రీతిపాత్రమని స్కాంద పురాణం ఈశ్వర సనత్కుమార సంవాదం శ్రావణ మాస మాహాత్యంలో చెప్పారు. కాబట్టి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే స్ఫటిక శివలింగానికి లేదా పాదరస శివలింగానికి లేదా నర్మదా బాణలింగానికి పంచామృతాలతో విభూతి కలిపిన జలాలతో అభిషేకం చేయటం ద్వారా, కుశలు కలిపిన జలాలతో అంటే దర్భలు కలిపిన జలాలతో అభిషేకం చేయటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే నిమ్మ, దానిమ్మ, నేరేడు, పనస, జామ పండ్ల రసాలతో శివాభిషేకం చేయటం ద్వారా కూడా శివుని సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై ఆరోగ్య ప్రాప్తిని, ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే పరమేశ్వరుణ్ణి భవరూపంలో ఆరాధన చేస్తూ ఓం భవాయ జలమూర్తయే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ శివాభిషేకం చేసుకోవాలి. పరమశివుడికి శ్రావణ మాసంలో గన్నేరు పూలతో పూజ చేయటం ద్వారా 1000 గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి ఈరోజు గన్నేరు పూలతో శివార్చన చేస్తూ పరమశివుడి అష్టోత్తర శతనామావళి పఠించాలి. పరమశివుడి అష్టోత్తర శతనామావళి మొత్తం చదువుకోలేని వాళ్ళు శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని పఠించుకుంటూ గన్నేరు పూలతో శివపూజ చేయటం ద్వారా 1000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే శివానుగ్రహం కలగటానికి ఈరోజు చిమ్మిలి నైవేద్యంగా సమర్పించినట్లయితే సిరి సంపదలు, భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే చక్కెర పొంగలి నివేదనగా సమర్పించినట్లయితే సంతానం, ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు. తాళింపు పెట్టిన శనగలు శివుడికి నివేదనగా సమర్పించడం ద్వారా ఆరోగ్యము, ఆయుష్ చేకూరతాయి. అలాగే శివుడికి పూర్ణపు బూరెలు నివేదన చేయటం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన నైవేద్యాలు శివుడికి సమర్పించడం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఈరోజు నక్తం ఉండాలి. పగలు ఉపవాసం ఉండి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసుకొని ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించాలి. శివాభిషేకం పూర్తయ్యాక ఆకాశంలో నక్షత్రం చూసి ఆ తర్వాత శివుడికి సమర్పించిన అన్నాన్నే ప్రసాదంగా స్వీకరించినట్లయితే శివానుగ్రహం వల్ల నక్తవ్రతం పూర్తవుతుంది. దానివల్ల పాపాలన్నీ అగ్నిలో పడిన దూది పింజల్లా కాలిపోతాయని స్కాంద పురాణంలో చెప్పారు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేయటం, శివాలయంలో దీపాన్ని వెలిగించటం, శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం, శివాలయంలో ఇచ్చే హారతులు దర్శనం చేసుకోవటం ద్వారా కూడా శివుని సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. రేపటి సిరి సంపదల శ్రావణం అనే శీర్షికన అజయ ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, అజయ ఏకాదశి సందర్భంగా విష్ణువుని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. అట ఉన్న అబ్ధిరాజు తన యందునున్న అమూల్యములైన కౌస్తుభంబు పేరిట అనర్ఘమణి రాజంబు ఆ యంబుజాక్షుడికి సమర్పించిన దానిని తన వక్షస్థలంపున ధరించే. ఆయన కౌస్తుభ మణి దాన్ని ధరించాడు. ఇంకా వనమాల ఉంది, మిగిలిన రత్నాభరణాలన్నీ ఉన్నాయి. అప్పుడు అమ్మవారి వక్షస్థలం కూర్చున్నారు. చూడాలంటే ఎంత బాగుందో స్వామి వక్షస్థలం అంటే. ఒకవైపు వనమాల అటు ఇటు, పైగా వనమాల ఎలా ఉంటుందంటే కంఠం నుంచి పాదం వరకు ఉంటుంది వనమాల. ఇప్పుడు వక్షస్థలంకి వచ్చేటప్పుడు 2 వైపులా వనమాల కనబడుతుంది. దానితో బోలుడిన ఆభరణాలు, ఒకవైపు కౌస్తుభము, మరొక వైపు శ్రీవత్సలాంఛనము. అక్కడ కూర్చుంది అమ్మవారు. అంటే అమ్మవారు కూర్చునే చోటుకి డెకరేట్ చేసి పెట్టాడు. అప్పటికే ఇన్ని ఆభరణాలని ధరించగానే వాటి మధ్యలో అమ్మవారు కూర్చున్నారు. కానీ అమ్మ కూర్చోగానే అమ్మ కాంతికి ఆభరణాలని సరి కనిపించట్లేదు కదా. ఒకవేళ కనిపిస్తే వెలుగు ముందు కనబడుతుంది. అమ్మవారి ప్రధాన ఆభరణంగా కూర్చున్నారు. ఆభరణాలకి ఆభరణంగా ఇన్ని ఆభరణాల మధ్య కూర్చున్నదిట. శ్రీవత్స, కౌస్తుభ, వైజయంతి, వనమాలికాది తారహారాలంకృతం పైన పుండరీకాక్ష వక్షస్థలంపున వసించే. అక్కడ కూర్చుందయ్యా అమ్మవారు. అంటే వక్షస్థలంలో అమ్మవారిని హృదయానికి హత్తుకునేట్టు వర్ణిస్తున్నారు పోతన గారు ఇక్కడ. అలా అమ్మవారు వివాహ అనంతరం వెళ్ళి హృదయంలో కూర్చోగానే మంగళవాద్యాలు మోగుతున్నాయి. మ్రోసెన్ శంఖ మృదంగ వేణు రవముల్ మున్నాడి పెంచి కటుల్ వాసెన్
నర్తనగాన నీలల సురల్ భాసిల్లి రాయుల్ జగద్వాసుల్ విష్ణుని బ్రహ్మ రుద్ర ముఖరుల్ తల్లింగ మంత్రంబులన్ ప్రాసక్తిన్ వినుతించిది ఉల్లసిత పుష్పశ్రేణి వర్షింపుచు. మొత్తానికి దేవతలు కుసుమాలు కురిపిస్తూ ఉండగా, శంఖ మృదంగ వేణు మొదలైన వాద్యములు మ్రోగుతూ ఉండగా, లోకమంతా ఆనందంతో ఉన్న సమయంలో దేవగానములు విలసిల్లుతున్నాయి. మహర్షులు బ్రహ్మరుద్రాది దేవతలు లక్ష్మీనారాయణుని తత్తల్లింగ మంత్రంబులన్, వేదాదుల్లో లక్ష్మీనారాయణులకు చెప్పబడిన మంత్రములతో స్తోత్రం చేస్తున్నారు బ్రహ్మేంద్ర రుద్రాదులు. ఆ పాలవెల్లి కూతురు తీపుల చూపులను తోగి తిలకించి ప్రజలు చేపట్టెని సంపదలను ప్రాపించును మేలు జగము బ్రతికే నరేంద్ర. గొప్ప మాట అన్నాడు శుకుడు. ఆ పాలవెల్లి కూతురు మాట ఎంత అందంగా ఉంది చూడండి. ఆ క్షీరసాగర పుత్రిక ఆవిడ చూపులకి జగత్తంతా పులకించిపోయి సంపదలు పొందింది. ఆ చూపుల వల్ల జగము బ్రతికే నరేంద్ర, జగము బ్రతుకుతున్నది అన్నాడు. అంటే జగాన్ని బ్రతికించే ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి అమ్మవారి చూపులు. అందుకే ఆ చూపుల తల్లి అనడమే లక్ష్మి అనే మాటకు అర్థం కదా. అందుకే ఆ తల్లి ఆ చూపులతోనే జగత్తున అందరి కోరికలు తీరుస్తుందని కామాక్షి అన్నారు అక్కడ. అది విశాలంగా చూస్తోంది కానీ విశాలాక్షి అన్నారు అక్కడ. అక్కడ కామాక్షి కూడా లక్ష్మీనామమే. మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో కామాక్షి అనే మాట కనబడుతుంది ఇక్కడ. కామాక్షి మహాలక్ష్మి రెండు ఒక్కటే, ఈ తత్వం తెలియాలి. ఆ మాటకు వస్తే కామాక్షి మరి త్రిపుర సుందరి అంటారు కదంటే ఈవిడ కాదు త్రిపుర సుందరి, ఇద్దరికి అభేదమే. అభేదతత్వం ఎప్పుడు మర్చిపోలేదు, ఒకే శక్తి. ఆవిడికే కామాక్షి. బ్రహ్మాండ పురాణంలో ఒక చోట ఏం కనబడుతుందంటే, శివుని కంటి మంటల్లో మన్మధుడు తగలబడిపోయిన తర్వాత కామప్రళయం ఏర్పడింది. అంటే కోరిక అనేది లేదు. కోరికే లేకపోతే జగత్తులో ఉత్సాహం లేదు, కర్మ లేదు, మొత్తం నిర్వీర్యమైపోయింది. అంటే కోరిక ఎంత ప్రమాదకారో, కోరిక లేకపోతే జగత్తు నడవడం ప్రమాదం. కానీ కోరిక ఉండాలి. అందుకే ధర్మసమ్మతమైన కోరిక ఉండాలి కానీ ధర్మ విరుద్ధమైన కోరిక ఉండకూడదు అని శాస్త్రం చెప్తూ, ధర్మసమ్మతమైన కోరిక భగవత్ స్వరూపం అని చెప్పారు. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్తు భరతర్షభ అని విభూతి యోగంలో కృష్ణుడే చెప్పాడు. ధర్మ విరుద్ధమని కాని కామము నా స్వరూపం అన్నాడు. ఇప్పుడు కామం ఉండాలా వద్దా? కామ కామకృత్ కాంత విష్ణు శాస్త్రంలో చదువుకుంటున్నాం. కామకృత్ ఆయనే, కామకృత్ ఆయనే, కామం కలిగించేవాడు ఆయన, కామం తీర్చేవాడు ఆయన, కామం ఆయన, కామం తగలెట్టేవాడు ఆయన. ధర్మసమ్మతమైన కామం కావాలి, ధర్మ విరుద్ధమైన కామం పోవాలి. పైగా బతుకు చివరి వరకు కామం కాదు, ఒక దగ్గర కామానికి ఫుల్ స్టాప్ పెట్టి మోక్షం కామం కావాలి. తెలిసిందా లేదా? తెలుసుకోండి. అది కామం, మోక్షం కూడా కామమే. అయితే అది కామం ఎందుకంటే మోక్షం పొందితే మరి కోరికే లేదు, మిగిలిన కోరికలు తీరితే మళ్ళీ పుడతాయి. కనుక మోక్షాన్ని కోరిక అనాలా లేదా అంటే కోరికే. జ్ఞానులు మోక్షం కోసం తపన పడతారంటే వాళ్ళకి కామం ఉన్నట్లే కదా అంటే నువ్వు తెలివితో అంటున్నావు కానీ అది కామం కాని కామం అయినా అన్నారు. అదో రహస్యం. మొత్తం అది కామమేగా అంటే అది భగవత్ స్వరూపమే. కానీ ఏది కాదు చెప్పండి. అందుకే స్వామి కామం కలిగిస్తాడు, కామం తొలగిస్తాడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఆ కారణం చేతనే ఇక్కడ స్వామి కామాక్షి అనే పేరు, కోరికలు తీర్చే చూపు అమ్మవారి. ఎప్పుడైతే మన్మధుడు తగలబడిపోయాడో కోరిక లేదు, అప్పుడు దేవతలు వెళ్ళి లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తే అప్పటికప్పుడు కంటి నుంచి సృష్టించింది మన్మధుని. ఇది ఒక రహస్యం, అది బ్రహ్మాండ పురాణంలో కనబడుతుంది. అందుకే కాముడిని కళ్ళ నుంచి సృష్టించింది. అదే లక్ష్మీదేవికి మన్మధునికి తల్లి అని పేరు, విష్ణువుగా మన్మధుడికి తండ్రి అని పేరు. తెలుసు కదా. కమలజు కన్న తల్లి, కాముని కన్న తల్లి, అమరుల కన్న తల్లి ఆదిమలక్ష్మి, విమలపు నీ పతికి విన్నవించి మమ్ము నమకి ఏలితివి, దయ నీకే తగునమ్మా, పరమాత్ముడైన హరి పట్టపురానివి నీవు, ధర్మము విచారింప తగు నీకు నమ్మ అంటాడు. మహాలక్ష్మీనారాయణ ఉపాసనలో ఉత్కృష్ట స్థితికి చెందిన అన్నమాచార్యులు వారు ఇక్కడ ఆయన చెప్పినటువంటిది. కమలజు కన్న తల్లి, కాముని కన్న తల్లి, బ్రహ్మదేవుడిని కన్న తల్లిట. బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? విష్ణువు నాభికమల నుంచి. మరి విష్ణుపత్ని అమ్మ అవుతుంది కదా దానికి. కనుక కమలజు కన్న తల్లి, కాముని కన్న తల్లి. అంతేగా దేవతలందరూ అమ్మ చూపుతోనే బతికారు కనుక అమరుల కన్న తల్లి. ఆవిడెవరు? ఆదిమలక్ష్మి అని ఎంత చక్కగా చెప్పాడు. కనుక అమ్మవారు కామాక్షి అన్నది కూడా లక్ష్మీదేవి నామంగా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. దీన్ని బ్రహ్మాండ పురాణ కథ ఆధారంగా చూపించాం. మొత్తానికి పాలేటి రాచకన్య మేలారుడు చూపులేక మిడుగుడు కంచు జాలిం బురబుర మొక్కుచు ధూళిని రక్కసులు కీడి తోచిన దరిపా. ఎంత అందంగా చెప్పారు.
పాలేటి రాచకన్య మేలారెడి చూపు లేక. పాలేటి రాచకన్య ఎంత అందమైన మాట అండి. పోతన గారు అన్నమయ్య గారి వల్ల తెలుగు ఎలా బ్రతికిందంటే, పాల జలధి కన్యవు పద్మాసనివి నీవు, పాలపండే శ్రీహరి దేవివి, ఏలిన ఇతని బంట్లకు ఇహపరాలిచ్చి అని చెప్తాడు ఆయన. అక్కడ పాలజలధి కన్య. అంతేకాదు, పాలజలనిధిలోన పసనైన మీగడ, మేలిమి తామరలోన మించు వాసన, నీలవర్ణు నురముపై నిండిన నిధానమవై, ఏలేము లోకములు మమ్మేలుమమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వరపితివమ్మా అని కీర్తనలో ఆయన చెప్పాడు. పాల జలనిధిలోన పసనైన మేగడ. ఏమి అందమైన వర్ణన ఇక్కడ. మంచి పాలుగానే ఉంటే దాని మేగడ పైకి వస్తుంది. ఆ మేగడ కొంచెం పసుపు రంగులో ఉంటుంది. మరి క్షీరసాగరం మీద మేగడలా తేలింది అమ్మవారు. క్షీరసాగరం నుంచి ఎలా వచ్చిందంటే మేగడలా వచ్చింది అన్నాడు ఇక్కడ. ఆ మేగడే ముఖ్యమండి. మేగడ తర్వాత పాలకి ఇంకేం దశ ఉన్నది, తర్వాత దాన్ని తోడు పెట్టుకో. కనుక పాలు అలా అలా ఉండగా పాల సారం మేగడకు వచ్చేసింది. కనుక క్షీరసాగర సారం అమ్మవారు. అది పసనైన మీగడ. ఏం అందమైన పదం అండి. పాల జలనిధిలోన పసనైన మీగడ. ఆ తల్లి మేలిమి తామరలోన మించు వాసన. ఆ తామరలో పరిమళంలా కూర్చుందిరా తల్లి. ఆ పరిమళంలా కూర్చోవడం అనే మాట ఎంత భావం. అలాంటి నీలవర్ణు నురముపై నిండిన నిధానమవై. క్షీరసాగరంలో ఉద్భవించావు, పద్మంలో కూర్చున్నావు, నీలవర్ణుని ఉరముపై నిధిలా కూర్చున్నావమ్మా అన్నాడు. ఆవిడ చూపులు లేక రాక్షసులు ఏమయ్యారు అంటే, మిడుముడు కంచున్ జాలిన్ బురబుర బ్రొక్కుచు తూలిని రక్కసులు కీడు తోచినదనిపా. ఆ తల్లి చూపు భాగ్యం నోచుకోక రాక్షసులకి ఏదో కీడు కలుగుతోంది, వాళ్ళు ఏదో మనస్తాపం పొందుతున్నారు అని చెప్పారు. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రావణ సోమవారం చాలా విశేషవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చేది పాదరసలింగ అభిషేకార్చన. పాదరసలింగం గనక ఉన్నట్లయితే ఆ పాదరసలింగాన్ని ఉంచి నమక చమకాలతో ఏకాదశ ద్రవ్యాలతో అభిషేకార్చన గనక చేయించినట్లయితే ఐశ్వర్యయుక్తమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. అయితే ఏ ఇంట ఈ శ్రావణ మాసంలో ప్రతి సోమవారం కూడా శివునికి అభిషేకం నిర్వహించబడుతుందో ఆ ఇంట్లో కుబేరుడు లక్ష్మీదేవితో కూడి తప్పనిసరిగా ఉంటాడు. కుబేరుడు తప్పనిసరిగా ప్రతి ఒక్క విషయాన్ని కూడాను నిర్వహించేటువంటి సామర్థ్యత ఉంటుంది. అంటే ఆలోచన తత్పరత ఆ ఇంటి వారికి ఇస్తాడు. ఏ విధంగా డబ్బు సంపాదించాలి, ఏ విధంగా దాన్ని దాచాలి అనేటువంటి విశేషం ఉంటుంది. అందుకనే ఉత్తరాధిపతి అంటారు ఆయన్ని. ఉత్తరముఖంగా పానవట్టం శివునిది ఎప్పుడూ కూడా చూస్తూ ఉండాలి. ఉత్తర దిశలో పానవట్టం గనక ఉంచి అభిషేకార్చన గనక చేసినట్లయితే తప్పనిసరిగా ఆ అభిషేకం చేసేటువంటి అమృతతుల్యమైనటువంటి పంచామృతం ఉత్తర దిశగా ప్రవహించబడుతుంది పానవట్టం నుంచి. దాని రీత్యా కుబేరుడికి చెప్పడం జరుగుతుంది పరమేశ్వరుడు. అందుచేత ఆ విధంగా మనం ఉత్తరముఖంగా పానవట్టం పెట్టి అభిషేకం చేయాలి అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా శివునికి ప్రీతికరమైన చిమ్మిలి ఉండ నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాది కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. తప్పనిసరిగా ఉపవాసం మాత్రం ఉండాలండి. ఈ శ్రావణ సోమవారం ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి సర్వసంపదలు వచ్చి తీరుతాయి. సాయం సంధ్యా సమయంలో శివుని దగ్గర దీపారాధన చేసి భోజనం చేయాలన్నమాట. ఇలా
శ్రావణ మాసంలో దాగిన పరమార్థం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఐశ్వర్యకారకుడైన పరమేశ్వరుని ధ్యానించి జీవితాన్ని పునీతం చేసుకుంటారు కదూ. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:38. తిథి దశమి సాయంకాలం 5:24 వరకు. నక్షత్రం మృగశిర రాత్రి 2:06 వరకు. వర్జం ఉదయం 8:36 నుంచి 10:08 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుంచి 1:35 వరకు. మరల మధ్యాహ్నం 3:16 నుంచి 4:06 వరకు. అమృతకాలం సాయంకాలం 5:44 నుంచి 7:15 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11:15. నేటి విశేషం శ్రావణ సోమవారం. ఈరోజు మనం శివుని పూజ చేయాలి. పొగలంతా ఉపవాసం ఉండి రాత్రి శివ పరివారాన్ని పూజించడం ద్వారా మనకు సకల శుభాలు చేకూరుతాయి. శివ పరివారంలో ఈశ్వరుని ద్వారా ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అనే మార్గంలో సంపద, వైద్యనాథుడిగా ఆరోగ్యం, మృత్యుంజయుడిగా అపమృత్యు దోష నివారణ, అమ్మవారు అన్నపూర్ణగా ఆహార సౌఖ్యం, ఆరోగ్య సౌఖ్యం, గంగాదేవిని ఆరాధించడం ద్వారా సకల పాప పరిహారం, గణపతిని ఆరాధించడం ద్వారా విఘ్ననాశం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా లౌకిక అలౌకిక జ్ఞానముల సమన్వయం. ఇలా భౌతిక జీవనంలో నిత్యావసరాలన్నీ తీరడానికి శివపరివారాన్ని పూజించడం చాలా బాగా ఉపకరిస్తుంది. సోమవారం కాబట్టి చంద్రుణ్ణి కూడా ఆరాధించడం ద్వారా మనస్సుకు ప్రశాంతి లభిస్తుంది, సరి అయిన వివేకం కలుగుతుంది, సరి అయిన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టమవుతుంది, అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆవిడ చూపు ఎక్కడ పడుతుందో అక్కడ పడిన ఉత్తర క్షణంలో ఇక అలా ఇలా ఉండదు. ఇక ఐశ్వర్యం, అది ఉత్సాహం కానివ్వండి, సంతోషం కానివ్వండి, పూనిక కానివ్వండి, అక్కడ ఉండేటటువంటి సంపద కానివ్వండి, అవన్నీ కూడా అంత పుష్కళత్వాన్ని పొందుతాయి, అంత సంతోషంగా ఉంటుంది. అందుకే ఆవిడ చూపులలోంచే అంతటి అనుగ్రహ ప్రసరణం చేసింది. అందుకే ఐశ్వర్యం ఎక్కడి నుంచి ఇస్తుంది అంటే ఆమె యొక్క చేతిలోంచి ఇస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు. అందుకే లక్ష్మీ కటాక్షము అంటూ ఉంటారు. ఆవిడ చూపు పడితే చాలు,
ఒక్కసారి అలా ప్రసన్నంగా చూసిందా, ఇక అక్కడ ఎంత ఐశ్వర్యం ఏర్పడుతుంది అనేటటువంటి దాని గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను ఐశ్వర్యము 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 అన్న మాట వాడుతున్నప్పుడు కేవలము నేను సంపద గురించి మాట్లాడుతున్నాను అని మీరు అనుకోకూడదు. కేవలం ధనం ఒక్కదాని గురించి నేను మాట్లాడటం లేదు. శ్రీ సూక్తం అలా మాట్లాడలేదు. కేవలం డబ్బొక్కటే లక్ష్మీదేవి ఇస్తుంది అని నిర్ధారణ చేయకూడదు. లక్ష్మి అంటే జీవితాన్ని పండించగలిగినటువంటి శక్తి. ఆవిడ ఇది ఇస్తుంది ఇది ఇవ్వదు అని ఉండదు. ఆవిడ దేన్నైనా ఇవ్వగలదు. అందుకే కలుముల నీనెడి చూపుల, ఆమె చూపుల చేత సమస్తమైన ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి అయి ఆవిడ చెలువంబుల మొదటి టెంకి సిరి పుట్టే నృపా. ఆమె ఈ లోకానికంతటికీ కూడా అద్భుతమైనటువంటి సౌందర్యరాశి, లోకమాత మొట్టమొదట సృజింపబడింది అన్నారు. అంటే మళ్ళీ క్షీర సముద్రంలోంచి ఆమె తల్లి క్షీరసాగరానికి కుమార్తెగా ఉద్భవించింది. ఇది ఆమె యొక్క అవతార స్వీకారమునందుండేటటువంటి తత్వం. ఇప్పుడు ఆవిడ క్షీరసాగరంలోంచి వచ్చింది, పాలసముద్రానికి కూతురు. పాలసముద్రానికి ఆవిడ కూతురు కాబట్టి ఇంతకుముందు ఆవిడ లేనిది ఇప్పుడే వచ్చింది అని చెప్పడం కుదురుతుందా? కుదరదు. ఆమె ఇంతకుముందు కూడా ఉంది. ఇంతకు ముందు ఉన్నది, అప్పుడు ఉన్నది, ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇందులో ఒక పెద్ద రహస్యం మాత్రం ఉంటుంది. ఆమె ఇలా చాలామందికి కుమార్తెగా వస్తుంది. ఒకప్పుడు క్షీరసాగరానికి కుమార్తెగా వచ్చింది, ఒకప్పుడు భృగువుకి కుమార్తెగా వచ్చింది, ఒకప్పుడు జనక మహారాజు గారికి కుమార్తెగా వచ్చింది, ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది. అసలు యథార్థంగా చెప్పాలంటే ఎవరి ఇంట ఆడపిల్ల పుట్టినా లక్ష్మియే వస్తోంది అని గుర్తు. ఎందుకో తెలుసా? ఆడపిల్ల వస్తోంది అంటే చాలామంది ఆడది ఆడపిల్ల అన్న మాట వాడితే ఏదో తక్కువ అనుకుంటారు. కాదు, తెలుగు భాషలో ఆడపిల్ల ఆడది అన్న మాటకు అర్థం ఏమిటంటే శ్రీ మహాలక్ష్మి అని అర్థం. ఆడపిల్ల, ఆడ అంటే అక్కడ అని అర్థం. అక్కడి పిల్ల, అక్కడి పిల్ల ఇక్కడ పుట్టింది. ఇక్కడ ఎందుకు పుట్టింది అంటే ఇక్కడ పుట్టి నన్ను ధన్యుణ్ణి చేసింది. ఎవరా పిల్ల? పేరు నేను పెట్టాను తర్వాత, ఆమె లక్ష్మి. అందుకే ఎవరి కడుపున ఆడపిల్ల పుట్టనివ్వండి, ఆ పిల్ల పీటల మీదకి వెళ్ళినప్పుడు మాత్రం పద్మంలోనే వెడుతుంది. పద్మంలో తీసుకెడతాను తప్ప ఏ ఇంటా కూడా ఆడపిల్లని పెళ్లి పీటల మీదకి తీసుకెళ్ళేటప్పుడు నడిపించి మాత్రం తీసుకెళ్లరు. ఎవరి ఇంట పుట్టినా లక్ష్మియే పుట్టింది. పుట్టి ఆమె నారాయణుడికి మాత్రమే చెందుతుంది. ఆమె మహాపాతివ్రత్యం అటువంటిది, నిత్యానపాయని. ఆమె శ్రీమన్నారాయణుడికి ఇల్లాలు. ఆ నారాయణుడు ఎక్కడో ఆవిర్భవించి ఉన్నాడు, పెండ్లి కుమారుడు. అందుకే వయసులో మామగారు పెండ్లి కుమారుడి కన్నా పెద్దవాడైనా పిల్లనిచ్చేటప్పుడు లక్ష్మిని నారాయణునికి ఇస్తున్నానని కాళ్ళు కడిగి తీర్థాన్ని పుచ్చుకుంటాడు. లక్ష్మి ఎప్పుడూ నారాయణుడికి పక్కకే చేరుకుంటుంది. అందుకే ఆ తల్లి కూడా నారాయణుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ ఎంతమందికైనా కుమార్తెగా వస్తూ ఉంటుంది. ఎంతమందికైనా కుమార్తెగా వచ్చి ఎవరెవరికి కుమార్తెగా వచ్చిందో వాళ్ళని అనుగ్రహిస్తుంది. అందుకే మీరు చూడండి, 2 రకాలైనటువంటి అదృష్టాలు ఇవ్వాలి అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది. ఒకటి, సాక్షాత్ లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది. అందుకే మగపిల్లవాడికి చేయడానికి అలంకారములు తక్కువ ఉంటాయి, ఆడపిల్లకి చేయడానికి అలంకారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆడపిల్ల ఇంట్లో తిరుగుతోందనుకోండి, లక్ష్మీదేవిది తిరిగినట్టే. ఒకటి, ఆ పిల్ల పుట్టిన వేళ, ఆ పిల్ల తిరిగిన వేళ సాక్షాత్ లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని గుర్తు. 2, ఆడపిల్ల పుట్టింది అంటే ఆ పిల్లని ఎక్కడికి చేరుస్తున్నారు? ఎవరో ఓ పేరున్నవాడికి కాదు ఇస్తున్నది, సాక్షాత్తు నారాయణ స్వరూపాయ పరాయ. ఆ వరుడు నారాయణ స్వరూపుడు. ఇప్పుడు లక్ష్మిని నారాయణుడి పక్కకి చేర్చారు. ఆ చేర్చిన కారణం చేత ఏమైంది? 10 పూర్వేషాం దశాపరేషాం, 10 తరాలు నా తర్వాత వచ్చేవి, 10 తరాలు నా ముందున్నవి, నేను ఒక తరం, 21 తరాలు ఉద్ధరింపబడ్డారు, ఉన్నత లోకాలకి వెళ్ళారు. ఏది మగపిల్లవాడి విషయంలో చూపించండి అలా ప్రమాణం. అలా చేయగలడా? సాధ్యం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
గౌతమ మహర్షి చేత స్తుతింపబడినది, కంసుడికి భయాన్ని కలిగించేనది, యశోదాదేవి ఆనందాన్ని వృద్ధి చేసింది, పరమ పావనమైనది, గోకులంలో ఉద్భవించినది, నందగోవుని పుత్రిగా అవతరించినది అయిన దేవికి నమస్కరిస్తున్నాను. ఈ విధంగా 27 శ్లోకాలతో స్తుతించేసరికి ఆ దేవి అనిరుద్ధుడికి ప్రత్యక్షమై అతడి చుట్టూ ఉన్నటువంటి బాణ పంజరాన్ని తన హస్తస్పర్శతో భగ్నం చేసి తక్షణమే విడిపించి, అనిరుద్ధ బాధపడకు, కొంచెం సేపు సహించుకో, చక్రాయుధుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు త్వరలోనే ఇక్కడికి వస్తాడు, నిన్ను బంధనలో నుంచి విడిపిస్తాడు, బాణాసురుడి 1000 చేతులు నరికి నిన్ను తీసుకువెడతాడు అని ఓదార్చింది. అప్పుడు అనిరుద్ధుడు మళ్ళీ దేవికి నమస్కరించి మళ్ళీ కొద్ది శ్లోకాలతో స్తుతించాడు. ఆమె అనిరుద్ధుడిని అనుగ్రహించింది, అంతర్ధానం అయిపోయింది. ఇది ఇలా ఉండగా అక్కడ అనిరుద్ధుడి అంతఃపురంలో ఎంతసేపటికి అనిరుద్ధుడు కనిపించకపోయేసరికి అక్కడ స్త్రీలు అనిరుద్ధుడిని ఎవరో అపహరించుకుపోయారని దీనాతి దీనంగా బోరున విలిపించసాగారు. 2-3 రోజులైపోయింది, ఎతుకుతూనే ఉన్నారు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా సన్నిహితుడై ఉండగా ఎవరు ఇలాంటి సాహసకృత్యం చేశారు అనే అర్థం కాక ఆ స్త్రీలంతా మాటిమాటికి శ్రీకృష్ణుని పేరున ఉచ్చరించుకుంటూ శ్రీకృష్ణుడి దగ్గర ఉండగానే మేము అనాథలమైపోయామని వారిలో వారే చెప్పుకుంటూ బిగ్గరగా ఏడవసాగారు. క్రమంగా ఈ సామూహిక రోదనాలు పక్క భవనంలో కూడా వినిపించసాగాయి. సామూహికంగా ఏడుస్తున్నారు. దానితో ఆ భవనాల్లో ఉండే మగవారంతా రాగరాగాలుగా సామూహికంగా ఏడుస్తున్నారు. వేల కొద్దీ విచిత్రమైన రోదనలు. మగవారంతా అనిరుద్ధుడి భవనంలోంచి ఏడుపులు ఎందుకు వినిపిస్తున్నాయని కంగారు పడుతూ తమ తమ భవనాల్లోంచి బయటకు వచ్చేశారంతా. పెద్ద గందరగోళం అయిపోయింది ద్వారకా అంతా కూడా, ఎక్కడి నుంచి ఏడుపులు వస్తున్నాయని. ఈలోగా శ్రీకృష్ణుని భవనంలోంచి ప్రమాద సూచకంగా యుద్ధ పేరు వినిపించింది. అది విని మరింత కంగారు పడుతూ యాదవ వీరులంతా కృష్ణ భవనానికి చేరారు. ఈలోగా అనిరుద్ధుణ్ణి ఎవరో అపహరించుకుపోయారనే వార్త వారందరిలోనూ వ్యాపించిపోయింది. 2 రోజులు పట్టింది. శ్రీకృష్ణ భవనంలో చిన్న సమావేశం లాంటిది దానంతటా అదే ఏర్పాటైపోయింది. అలా యాదవ వీరులంతా తన చుట్టూ చేరి దీనంగా తన వంకే చూస్తూ ఉండేసరికి శ్రీకృష్ణుడికి అవమానము, క్రోధము, దుఃఖము పెరిగిపోయాయి. ఏమీ మాట్లాడలేక ఉగ్రంగా బుసలు కొడుతూ మౌనంగా ఉండిపోయాడు. చుట్టూతో ఉన్న యాదవ వీరులు ఎవరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ దశలో విప్రతువు అనేటువంటి సేనాధిపతి ఒకడు ధైర్యం చేసి శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి ఇలా ప్రార్థన చేశాడు. ప్రభు శ్రీకృష్ణ, నువ్వే ఇలా దిగులుగా ఉంటే, నువ్వే ఇలా మౌనంగా ఉంటే మమ్మల్ని రక్షించేది ఎవరు? మీ పరాక్రమము, మీ సామర్థ్యము సామాన్యమైనవి కావు కదా. సాక్షాత్ దేవేంద్రుడంతటి వాడే తన దేవలోక రక్షణ బాధ్యత అంతా మీ మీదే పడవేసి తాను హాయిగా విశ్రమిస్తున్నాడు. అటువంటి మీకు దాటరాని ఆపద అంటూ ఉండదు కదా. మీరు అలా స్తబ్దంగా ఉండకూడదు. విజృంభించండి, ఏదైనా ఉపాయం ఆలోచించండి, మమ్మల్ని అందరినీ రక్షించండి అన్నాడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు గంభీరంగా ఇలా అన్నాడు. విప్రతో, పూర్వం ఒకసారి మన మహారాజు ఉగ్రసేనుణ్ణి సాల్వుడు ఎత్తుకుపోయాడు. అప్పుడు మనకు మహారాజుని ఎత్తుకు వెళ్ళింది ఎవరో తెలుసు కనుక భయంకరమైన యుద్ధం చేసి మన రాజును మనం తెచ్చుకున్నాం. అలాగే మన ప్రద్యుమ్నుణ్ణి శంబరుడు అపహరించినప్పుడు కూడా ఎవరు అపహరించారో తెలియకపోవడం వల్ల మనం ఏమీ చేయలేకపోయాం. కానీ ప్రద్యుమ్నుడే పెద్దవాడే శంబరుణ్ణి సంహరించి మన పరువు నిలబెట్టాడు కదా. ఇప్పుడు ఎవడో గాని ఒక అజ్ఞాత దుర్మార్గుడు నా మనవుడు అనిరుద్ధుణ్ణి ఎత్తుకుపోయి నాకు ఘోర అవమానం చేస్తున్నాడు. వాడెవడో తెలిస్తే వాడి వంశంతో సహా నిర్మూలన చేసి తీరుతాను. కానీ వాడెవడో తెలియదే. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయగలం
ఆలోచించండి అన్నాడు కృష్ణుడు. ఆ మాటలు విని మహావీరుడైన సాత్యకి, ప్రభు శ్రీకృష్ణ, మనం ఇలా మౌనంగా కూర్చుంటే ఎలా? 4 పక్కలకి మన గూఢచారులను తక్షణమే పంపించి వెతికిస్తే దోషి దొరకవచ్చు అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు కొంచెం నవ్వి అదే సమావేశంలో కూర్చొని ఉన్న ఉగ్రసేన మహారాజు వంక చూసి, మహారాజా, సాత్యకి చెప్పిన మాట బాగుంది. మనం మన గూఢచారులను త్వరగా పంపి రహస్యంగాను బహిరంగంగాను కూడా అనిరుద్ధుడు కోసం వెతికిస్తే బాగుంటుంది. మీరు ఆ ఏర్పాట్లు చూడండి అన్నాడు. వృద్ధరాజు వెంటనే తన మంత్రులను పిలిచి ఇలా అన్నాడు, సాత్యకి చెప్పింది బాగానే ఉంది. అనిరుద్ధుడు ఎక్కువ దూరం పోయి ఉండడు కనుక గుర్రాల మీద రథాల మీద వేగంగా సంచరించగల గూఢచారులను ముందు మన ద్వారకా నగరం 4 పక్కలకి పంపించండి. మన నగరం చుట్టూ ఉద్యానవనాలు, పర్వతాలు కూడా ఉన్నాయి కదా. వీటిల్లో అనేక రకాల చెట్లు, పొదలు, గుహలు, రహస్య ప్రదేశాలు కూడా ఉన్నాయి. మన గూఢచారులను ఆయా ప్రదేశాలు అన్నిట్లోనూ కూడా అంగుళం వెతకండి, ఆలస్యం చేయవద్దు, మనుషులను వెంటనే పరిగెత్తించండి అన్నాడు ఉగ్రసేనుడు. అప్పుడు అనాదృష్టి అనే మరో సేనాపతి తన అభిప్రాయాన్ని ఇలా విన్నవించాడు. ప్రభు శ్రీకృష్ణ, నువ్వు మన్నిస్తే నాదొక ఆలోచన ఉంది. నువ్వు పూర్వం చాలామంది రాక్షసులను, రాజులను ఒంటి చేత్తో సంహరించావు. ఆ ఘోర సంకటాల్లో నీకు ఎవరూ సహాయంగా నిలబడలేదు. అంటే కనీసం దేవతలు కూడా వచ్చి నీకు అండగా నిలబడలేదు. ఇది చాలక పారిజాతాపహరణ సందర్భంలో నువ్వు సాక్షాత్తుగా దేవేంద్రుని ఒంటరిగా ఓడించి అవమానపరిచి ఉన్నావు. అందువల్ల దేవేంద్రుడికి మన యాదవరాజ్యం మీద కొంచెం కన్నెర్రగా ఉందని వింటున్నా. కనుక ఆ దేవేంద్రుడే నీ మీద ప్రతీకారం కోసం ఈ ఘోర కృత్యం చేసి ఉంటాడని నేను ఊహిస్తున్నాను. అందరూ తలా ఒక పక్క యోచనలు చేస్తున్నారు. ఎందుకంటే దేవేంద్రుడికి తప్పితే మరొకటికి ఎవరికి నీ రాజ్యంలోకి ప్రవేశించి నీ మనవుణ్ణి అపహరించేటువంటి ధైర్యం ఎవరికి ఉండదు కదా. ఇలాంటి సాహసం మరొకరు చేయలేరు కదా. కనుక దయచేసి ఈ కోణంలో కూడా ఆలోచించు అన్నా. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు తల అడ్డంగా త్రిప్పుతూ ఇలా అన్నాడు, అనాదృష్టి, నీ ఆలోచన సరికాదు. దేవతలు ఇలాంటి పనికి దిగరు. వారు కృతజ్ఞులు, క్రూరులు కారు. నువ్వు చెప్పినట్లుగా నేను చాలామంది రాక్షసులను సంహరించాను. కానీ ఎవరి కోసం? దేవతల కోసమే కదా. ఆ మాట దేవతలను బాగా తెలుసు. దేవతలంతా వాళ్ళు నా కోసం చాలా సహాయం చేస్తారు. దేవేంద్రుడికి నాకు యుద్ధం జరిగిన మాట నిజమే, కానీ నేను ఎప్పుడూ దేవతల పట్ల నా వినయాన్ని అతిక్రమించలేదు కదా, నా భక్తిని తగ్గించుకోలేదు కదా. నేను దేవతల పట్ల నిరంతర భక్తి భావంతో ఎప్పుడు వారి క్షేమం కోసమే ఆలోచిస్తూ ఉన్నాను కదా. దేవతలు భక్తుల భావాలను గ్రహించకుండా ఉండరు కదా. వారు తమ భక్తులను వ్యతిరేకంగా ప్రవర్తించరు కదా. వ్యతిరేకమైనటువంటిది వాళ్ళ యొక్క పుట్టుకలోనే లేదు అని అర్థం. ఇక్కడ వారి స్వభావంలోనే ఉంది మంచిగా ఉండేటువంటిది. దేవతలకు నా మీద అంత ప్రేమ వాళ్ళకు ఉన్నది. కనుక నీ ఆలోచన సరికాదు. ఆ మాటకి వస్తే దేవతల్లోనే కాదు, మానవుల్లో కూడా పురుషులు ఎవరూ ఈ పని చేసి ఉండకపోవచ్చు. అనిరుద్ధుడు చాలా అందగాడు. అతని అందానికి మోహపడిన సాహసికురాలైనటువంటి స్త్రీ ఎవరైనా ఈ పని చేసి ఉండవచ్చు అని నాకు తోస్తుంది అన్నాడు కృష్ణుడు. కృష్ణుడికి అంతా తెలుసు, ఎందుకో ఇవి ఆట ఆడుతున్నాడు ఇక్కడ. ఈ మాటలు విని సౌమ్య స్వభావం అయినటువంటి అక్రూరుడు ఇలా అన్నాడు, శ్రీకృష్ణ, నువ్వు చెప్పినట్లుగానే మనం దేవతల కోసం చాలా పనులు చేసి ఉన్నాం. మరి దేవతలు దానికి తగిన ప్రత్యుపకారం చేయాలి కదా. కానీ వారి దగ్గర నుంచి అలాంటి ప్రత్యుపకారాలు ఏమీ కనిపించటం లేదు కదా. ఈ విషయాన్ని కూడా మనం ఆలోచించాలి అన్నాడు. ఈ మాటలు విని శ్రీకృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు, అక్రూరా,
నువ్వు కూడా అనాదృష్టిలాగానే ఆలోచిస్తున్నావు. కానీ దేవతలు ఇలాంటి వక్ర ఆలోచనలు చేసే వ్యక్తులు కారు వాళ్ళు. అందుచేత మనకు ఆ అనుమానం అనవసరం. రాక్షసుల్లోనూ గంధర్వుల్లోనూ కొంతమంది మాయలాడి ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలా మాయ విద్యలు తెలుసు, మాయా విద్యలు అనేది చాలా తెలుసు. వాళ్ళ ప్రవృత్తి కూడా సాహసంగా ఉంటుంది. అలాంటి ఆడది ఎవరో మోహపడి మన వాడిని అపహరించి ఉంటుంది అనేదే నా ఆలోచన అన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా మాట్లాడేసరికి అక్కడ చేరిన యదువీరులకు ఆదుర్ద కొంచెం తగ్గింది. కానీ ఎవరికి వారు మనమందరం ఉండగానే అనిరుద్ధుణ్ణి ఎవరో ఎత్తుకుపోతే మనం ఏమీ చేయలేకపోయామే అని కొతకొతలాడిపోతున్నారు. ఈ విషయం మీదే రకరకాలుగా గుసగుసలాడుకున్నారు. ఇంతలో వెతకటానికి వెళ్ళిన గూఢచారులంతా వెనక్కొచ్చి నీరసపు ముఖాలతో నమస్కరించి కొండ గుహలతో సహా ద్వారకా రాజ్యమంతా 3 సార్లు వెతికేశామని, అయినా అనిరుద్ధుడి జాడ తెలియరాలేదని విన్నవించారు. ఇది విన్నాక అక్కడున్న వారు ఎవరికీ ఏం చెప్పాలో తోచలేదు. అప్పటికీ బాగా పొద్దుపోయిందని శ్రీకృష్ణ అందరినీ ఇళ్లకి పంపించేసి తను కూడా విశ్రాంతికి వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారాక శ్రీకృష్ణుడు త్వరగా తన నిత్యకృత్యాలు పూర్తి చేసుకొని సభాభవనంలోకి వచ్చి కూర్చున్నాడు. అప్పటికే అక్కడికి చాలామంది యదువీరులు వచ్చి ఉన్నారు. కానీ ఎవరు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఇంతలో అనుకోని అతిథిగా నారద మహర్షి నవ్వుకుంటూ ఆ సభలోకి ప్రవేశించి శ్రీకృష్ణ నీకు జయం జయం అని సంతోషంగా పలకరించాడు. శ్రీకృష్ణుడు దీనవదనుడై నారదుడికి ఎదురు వెళ్ళి తగిన స్వాగత సత్కారాలు చేసి ఆయనను ఒక సముచితాసనంలో కూర్చోబెట్టాడు. ఆ ఆసనంలో కూర్చున్న నారదుడు అక్కడున్న వారందరినీ పరిశీలించి చూసి, ఇదేమిటి, వీళ్ళంతా మహావీరులైన మీరందరూ కూడా దిగులుగా దీనంగా ఉన్నారేమిటి? మీ బోటి వారికి కూడా తట్టుకోలేదే ఆపద ఏదైనా వచ్చిందా అని అడిగాడు. ఎంత ఆపద వచ్చి ఉండొచ్చు మీకు? ఎందుకు, ఏమైపోయింది? నారద మహర్షి మాట్లాడే తీరు చూస్తుంటే ఆయన ఏమీ కంగారు పడుతున్నట్లు లేదు. కనుక ఆయనకు ఎంతో కొంత విషయం తెలిసి ఉండవచ్చునని శ్రీకృష్ణుడు ఊహించి ఆయనతో ఇలా అన్నాడు. నారద మహర్షి, మీకు ఈ వార్త తెలియలేదా? అయితే వినండి. నిన్న రాత్రి మా అనిరుద్ధుణ్ణి ఎవరో ఎత్తుకుపోయారు. ఎంత వెతికించినా దొరకటం లేదు. ఈ విషయంలో మీకు ఏదైనా తెలిసి ఉంటే దయతో ఆ వివరాలన్నీ మాకు చెప్పండి అన్నాడు. నారదుడు నవ్వుతూ ఇలా అన్నాడు. అక్కడి నుంచే వస్తున్నానయ్యా. అసలు ఎత్తకపోయింది 3 రోజులైంది. వీళ్ళు చూసుకుంది నిన్న రాత్రి. ఇక్కడెక్కడో ఉంటాడనుకున్నారు వాళ్ళు. అందుకని నిన్న రాత్రి అన్నారు కృష్ణుడు. వెళ్ళిందే 3 రాత్రులు, కానీ వీళ్ళు చూసుకుంది నిన్న రాత్రి. మీకు ఇప్పుడు అర్థమైంది. శోణితపురంలో బాణాసురుడు ఉన్నాడని తెలుసు కదా. అతడికి ఒక పెళ్లి ఈడుకు వచ్చిన కూతురు ఉంది. ఆమె కోసం ఆ చెలికత్తైనటువంటి చిత్రలేఖ అనే అప్సరస మన అనిరుద్ధుడిని శోణితపురం తీసుకువెళ్ళింది. అక్కడ బాణాసురుడికి అనిరుద్ధుడికి మధ్య గొప్ప ఘోరాతి ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బాణాసురుడు అనిరుద్ధుణ్ణి ఓడించలేక మాయా విద్యలతో కనిపించకుండా మాయమైపోయాయి. చాటుగా నాగపాశాలు వేసి బంధించాడు. ఆ మహాయుద్ధాన్ని నేను స్వయంగా చూసే ఇక్కడికి వస్తున్నాను. ఎందుకంటే చూశాడు కదా. నాగపాశాలతో బంధించిన తరువాత బాణాసురుడు అనిరుద్ధుణ్ణి సంహరించమని తన మంత్రి అయినటువంటి కుంభాండుణ్ణి ఆజ్ఞాపించాడు. కానీ కుంభాండు ఆ పని వద్దని నివారించాడు కూడా. అందువల్ల ప్రస్తుతానికి అనిరుద్ధుడు క్షేమంగానే ఉన్నాడు. మీ ఓటి వాళ్ళు నీరసంగా కూర్చోవలసిన సమయం కాదు ఇది. లేవండి, దూకండి, శత్రువుల మీద విరుచుకుపడండి. అదే రాక్షసులు కదా వాళ్ళు. మీ పరాక్రమం ఏమిటో ప్రకటించుకోండి, మీ వాణ్ణి మీరు రక్షించుకోండి అన్నాడు నారదుడు. ఆ మాటలు వింటూనే శ్రీకృష్ణుడు చండ ప్రచండుడై లేచి నిలబడి వెంటనే యుద్ధయాత్రకు కావలసిన ఏర్పాట్లను చేయండని
చుట్టూతా ఉన్న యాదవ సేనా నాయకులను ఆజ్ఞాపించాడు. వారు అప్పటికే ఆ పనిలో ఉన్నారు. యుద్ధ పేరీలు మ్రోగాయి. ఊరంతా యుద్ధ వార్త వ్యాపించింది. సైనికులంతా బారులు తీరి నగర వీధుల్లో కవాతులు ప్రారంభించారు. ఊరి ప్రజలు వారందరినీ ఉత్సాహపరుస్తూ పేలాల పొడులు, గంధపు పొడులు వారి మీదికి చల్లుతున్నారు. ఈ హంగామ అంతా గమనించినటువంటి నారద మహర్షి వెటకారంగా నవ్వుతూ కృష్ణుడితో ఇలా అన్నాడు: ఓ శ్రీకృష్ణ, శోణితపురం ఎక్కడ ఉందనుకున్నావు? ఇలా రథాల మీద, ఏనుగుల మీద బయలుదేరి అక్కడికి ఎప్పుడు చేరుకుంటావు? శోణితపురం ఇక్కడికి 12,000 యోజనాల దూరంలో ఉంది. అంటే సుమారుగా 99,000 మైళ్ళు, 99,000 మైళ్ళు దూరమట. అక్కడికి నువ్వు చేరాలి. అనిరుద్ధుడిని రక్షించాలి. ఈ సైన్యమంతా ఎక్కడొస్తుంది? దానికి ఈ సేనా సన్నాహం ఏ రకంగా ఉపయోగిస్తుంది? కనుక నా సలహా ఏమిటంటే, నువ్వు తక్షణమే గరుత్మంతుడిని స్మరించి ఇప్పుడే. ఈ పనికి అతడిని మించిన సమర్థులు లేరు. అతడు వస్తే ఒక గడియలోనే నిన్ను అక్కడికి తీసుకువెళ్ళి బాణాసురుడి ముందర నిలబెట్టగలడు. నువ్వు అక్కడికి చేరావంటే చాలు, నీకు సాధ్యం కాని పని అంటూ ఉండదు కదా. ఇది నాకు తోచిన సలహా, తర్వాత నీ చిత్తం అన్నాడు. ఈ మాట వింటూనే శ్రీకృష్ణుడు రెండవ మాట లేకుండా గరుత్మంతుడిని స్మరించాడు. మరుక్షణంలోనే గరుత్మంతుడు అక్కడ ప్రత్యక్షమై చేతులు కట్టుకొని శ్రీకృష్ణుడి ఎత్తున వినయంగా నిలబడి ఇలా అన్నాడు, మనవి చేశాడు: మహాప్రభు, నగరంలో హడావిడి చూస్తుంటే మీరంతా ఏదో యుద్ధానికి సన్నద్ధమై ఉన్నట్టుంది. ఈ తరుణంలో నన్ను పిలిపించారంటే నా వల్ల జరగవలసిన పని ఏదో ఉండే ఉంటుంది. ఇంతకు తమకు అపకారం చేసి కోపం తెప్పించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఆ మూర్ఖుడు ఎవడు? నేను నా రెక్కల దాటితోనూ, గోళ్ల దెబ్బలతోనూ, నా ముక్కు అనే వజ్రపు పోట్లతోనూ ఎవరిని యమపురికి పంపించవలసి ఉంటుంది. వజ్రపు ముక్కట గరుత్మంతుడిది. వజ్రమే అంతే, ఇంకా ఒక్కపారి కొడితే అంతే. గోళ్ళు కూడా అంతే వజ్రం అంట. రెక్కలు అంతే భయంకరమైన ఇనప మొక్కలు అని చెప్పారు. దయచేసి త్వరగా ఆజ్ఞాపించండి అన్నాడు గరుత్మంతుడు. వెంటనే శ్రీకృష్ణుడు గరుత్మంతుడి వంక ఆప్యాయంగా చూస్తూ ఇలా అన్నాడు: గరుడా, నాకు నిన్ను మించిన ఆప్తుడు లేడు. నా పరివారంలో నిన్ను మించిన సమర్థుడు లేడు. మా ప్రద్యుమ్నుని పుత్రుడు అనిరుద్ధుడు ఉషాదేవి కోసం సాహసం చేసి శోణితపురంలో బాణాసుడికి దొరికిపోయాడు. అనిరుద్ధుడు అక్కడ నాగపాశాల చేత బంధించబడి ఉన్నాడు. నాగపాశ బంధాలను విడిపించడానికి నువ్వు ఒక్కడవే సమర్థుడివయ్యా. అందుకే నేను నిన్ను పిలిచింది అన్నాడు. మా కోడలు శుభాంగి నీకు కూతురు లాంటిది కదా. ఆ పిల్ల తన కొడుకు కోసం బోరుబోరును విలపిస్తుంది. అనిరుద్ధుణ్ణి రక్షించి ఆమెకు తెచ్చి అప్పగించవలసిన బాధ్యత నీదే. తల్లి ఏడుస్తూ ఉంది. నిన్ను ఆశ్రయించే మేము కూడా మా యదువీర పరివారంతో కలిసి శోణితపురానికి వస్తాం. మేము కొంత ప్రయత్నం చేస్తాం, కానీ అసలైన బాధ్యత నీదే. ఆ సామర్థ్యం కూడా నీకే ఉంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, నువ్వు ఒంటరిగా మరొకరి సహాయం లేకుండా మీ తల్లిని దాస్యం నుంచి విముక్తురాలు చేశావు. ఇదొక కథ. జనమేజయుడు అడగవచ్చు ఎప్పుడైనా, అదేంటి దాస్యం నుంచి విముక్తి అంటే. చూస్తాం, ఎప్పుడైనా అడుగుతాడేమో. నువ్వు ఒంటరిగానే స్వర్గం దాకా వెళ్ళు. అమృత భాండాన్ని తెచ్చావు. అప్పుడు ఆ సమయంలో ఆనాడు నీ సామర్థ్యాన్ని చూసే నిన్ను నేనే వాహనంగా స్వీకరించాను. నారాయణ నారాయణ, హరే కృష్ణ.